శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు 3 మీడియా. నేను మిరిషి. ఇక ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే కొందరు డైరెక్టర్లు చాలా ఆవేదన వ్యక్తంలో భాగంగా నిన్న చూసుకున్న ఒక బర్బరిక్ మూవీ డైరెక్టర్ మోహన్ గారు, అసలు ఆయన ఆవేదన నా చెప్పుతో నేను కొట్టుకున్నా అని చెప్పేసి కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఆయన తీసిన దర్శకత్వంలో సినిమా థియేటర్లో ప్రజలు లేరు అనే ఆవేదనతో ఆయన ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాని గురించి ఏంటి, అసలు ఆయన ఆ మాట అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అలాగే ఆ మూవీ ఎందుకు అసలు ఫెయిల్యూర్ అయిన సందర్భం చూస్తున్నాము, దీని గురించి మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు. వారిని అడిగి మీ దోషాలు. మేడం, రీసెంట్గా చూసుకున్నట్టయితే ఒక మూవీలో మోహన్ గారు దానికి దర్శకత్వం వహించడం జరిగింది. సో దాని విషయంలో కూడా ఆయన ఈరోజు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అంటే ఈ సినిమా వల్ల అటర్ ఫ్లాప్, నా చెప్పుతో నేనే కొట్టుకున్నా అనే వర్డ్ అనేది ఆయన అనడం చాలా బాధాకరం. అసలు దీన్ని ఎందుకు అన్న ఇప్పుడు రోజు రోజుకి సినిమాల్లో కళాత్మక విలువలు తగ్గిపోయి వ్యాపారాత్మక విలువలు పెరిగిపోతున్నాయి. ఈ పోకడలు పెరిగిపోవటం వల్ల వ్యాపారమే ధ్యేయంగా సినిమాలు తీస్తున్నారు. అంటే నేను ఇంత పెట్టి సినిమా తీస్తున్నా, నాకు ఎంత వస్తుంది, ఈ వచ్చిన దాంట్లో నేను ఎంత అనుభవిస్తాను, మళ్ళీ సినిమా ఎంత తీస్తాను అనే ఒక ఫార్ములాలో వెళ్తున్నారు తప్పితే వేరేగా ఏమీ లేదు ఇక్కడ. మరి వాళ్ళ సినిమా విజయవంతం కావాలి అంటే ఏంటి కావాలి, సినిమాలో ఎలిమెంట్స్ ఏంటి అని చూసుకుంటే ఒక ఫార్ములా, ఒక హీరో, ఒక హీరోయిన్, ఫైట్లు, ముద్దు సీన్లు, అలాగే హీరోయిన్కి తక్కువ బట్టలు, హీరోకి ఎక్కువ బట్టలు, ఇలా రకరకాలుగా పాటలు, వానపాటలు, ఇలా ఒక ఫార్ములాలో సినిమాలు వెళ్తున్నాయి. దీనికి ఎక్కడ బ్రేక్ వచ్చినా సరే అది ఇది కాదు అనుకుంటే ఒక 4-5 ఇంగ్లీష్ సినిమాలు చూసి దానిలోంచి ఒక మొక్క, దీనిలోంచి ఒక మొక్క తీసి పర్ఫెక్ట్గా స్క్రీన్ ప్లే చేయగలిగిన సినిమాలు, అంటే అతుకులు కూడా కనిపించకుండా కొట్టగలిగేవాళ్ళు, ఇలా రకరకాలు నడుస్తున్నాయి ఇప్పుడు సినిమాలన్నీ అవే. ఇక పోతే మితిమీరిన హింస, ఫైట్లు, బ్లడ్, సెక్స్, ఇది తప్పితే ఇంకేమీ కనిపించట్లా. మరి ఇలా కాకుండా ఎవరన్నా సినిమా తీయాలి అని అనుకున్నారనుకోండి, వాళ్ళు ఈ కాలానికి పనికొచ్చేవాళ్ళు కాదు, సత్యకాలపు మనుషుల కింద లెక్క. సరే, అయినప్పటికీ ఆ విలువల్ని ఎంతో కొంత పెట్టి సినిమా చేశారు అనుకోండి. చేసిన తర్వాత ఒక సినిమా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఇవాళ ఒకప్పుడు వాల్ పోస్టర్లో, ఒకప్పుడు రేడియో ప్రకటనలో, ఇవి సైకిల్ మీద వెళ్ళి పోస్టర్లు ఇసరటాలు, ఆ రోజులు పోయినాయి. ఇవాళ ప్రతి సినిమాకి ఒక పిఆర్ టీము, ఒక పాటని రిలీజ్ చేయడం, సాంగ్ రిలీజ్, ఆడియో ఫంక్షన్స్, అట్లాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, 2 రోజులు ఆడుతున్నాయో లేదో విజయోత్సవ సభలు, ఇది చాలా రోజుల నుంచి వచ్చింది. ఇది అది ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. ఇవన్నీ చేసుకోగలిగిన వాడు ఎవడు? ఆ చేసుకోగలిగిన వాడి సినిమాని ఆడటం కాదు, ఆడిస్తున్నారు. ఆడిచ్చినా ఆడట్లేదు అంటే అది ఎంత చూసి కాఫీ కొట్టి పరీక్ష పాస్ అవ్వరా అంటే కూడా అవ్వలేదు అంటే వాడెంత మొద్దో అర్థమైనట్లు ఈ సినిమాలు కూడా అంతే. అందుకని ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చిన్న సినిమాలు బతికి బట్టగట్టటము, చిన్న సినిమాలకి ఒక ప్లాట్ఫామ్ దొరకటము, అది సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, లేదు అనుకుంటే ఇందాక అన్నట్లు ఆడియో వీడియో ఆ ఫంక్షన్లు అవన్నీ చెయ్యాలంటే ఎంత డబ్బు కావాలి? ఇప్పుడు సినిమాకి తీయడానికే డబ్బులు పెడతారా? ఆడియో ఫంక్షన్స్ రిలీజ్ చేయడానికి, ప్రీ రిలీజు ఫంక్షన్స్ చేయటానికి వాటికే ఖర్చు పెడతారా? ఇవాళ ఒక్కొక్క పెద్ద సినిమా బ్యానర్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఒక 3 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. జనాల్ని
రప్పించటం కావచ్చు, ఎంట్రీ పాస్లని అదని ఇదని రకరకాలు, మళ్ళీ దాని వీడియో హక్కులు అమ్ముకోవడం దగ్గర నుంచి అసలు ప్రతిదీ బిజినెసే. ముందు ఇన్వెస్ట్ చేయటం, తర్వాత తీసుకోవటం, ముందు ఇన్వెస్ట్ చేయటం, తర్వాత తీసుకోవడం, ఇలా సినిమా ముందే అమ్ముకోవటం. ఇక కొరుక్కున్నాడు ఏమైపోయినా పర్వాలేదు, నా డబ్బులు నాకు వచ్చినాయా లేదా అని చూసుకోవడము. అలాగే ఎక్కువ థియేటర్లలో సినిమా వేయడము, వేసేసి రాజకీయ పలుకుబడి ఉపయోగించి టికెట్ రేట్లు పెంచుకోవటము, మొదటి 2 వారాల్లోనే రావాల్సిన డబ్బును మొత్తాన్ని పిండేసుకోవటము, ఇవన్నీ ఒక ఫార్ములాలు అయిపోయినాయి. ఈ ఫార్ములాలకి భిన్నంగా ఎవరైనా సినిమా తీశారు అంటే ఆ సినిమా పరిస్థితి ఈ డైరెక్టర్ లాగా బాధపడాల్సి వస్తుంది. కాకపోతే ఈయన ఇంకొంచెం ఎక్స్ట్రీమ్గా బాధపడ్డాడు. అంతేగాని కొంతమంది ఇంట్లో చెప్పులు పెట్టి కొట్టుకుంటారు, ఈయనేమో ఓపెన్ గానే బయటే చెప్పులు పెట్టి కొట్టుకున్నాడు. ఒకవేళ ఇలా చెప్పు పెట్టి కొట్టుకుంటే అన్నా జనాలందరికీ తెలిస్తే అన్నా ఏమన్నా ఆలోచిస్తారేమో నా సినిమా గురించి అనేది ఆయన ఉద్దేశం అనుకుంటాను. ఈ మంత్రాలకు చింతకాయలు ఏం రాలవు, అలా ఉంది పరిస్థితి. మేడం, ఒకప్పుడు అంటే సినిమాలు చాలా అంటే చాలా మీనింగ్ఫుల్ గా ఉండేటివి. ఎందుకంటే ఇప్పుడు నా చిన్నతనంలో కూడా, నేను 90s కిట్ అనమాట. సో నా చిన్నతనంలో కూడా ఏంటంటే ఒక తెర చాటున సినిమా పెట్టి ఊర్లలో చేసేవారు, అందరూ వచ్చి అక్కడికి వెళ్ళేవారు, చూసేవారు అనమాట. టికెట్ కూడా ₹2 ఎంతనో తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రమోషన్స్, మీరు అన్నట్టు ప్రమోషన్స్ కానీ, తర్వాత ఇంకా ఏదన్నా కానీ ప్రీ రిలీజ్ షో కానీ, ఇప్పుడు ఇంకోటి ఈ సినిమాలలో కూడా మీనింగ్ఫుల్ లేకుండా ఏదో తీసాము, 3 గంటల సినిమాని 2 గంటలకే పూర్తి చేయడము, 2.5 గంటలకే పూర్తి చేయడము. అసలు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళది విఫలమా, లేకపోతే అందులో నటించే వాళ్ళది డబ్బు కోసమైనా ఇదంతా? అంటే అసలు ఎక్కువ నిడివున్న సినిమాలను కూడా చూడట్లేదండి. ఎక్కడో బాహుబలి లాంటి సినిమా, అది కూడా ఫస్ట్ది హిట్ అయినట్టుగా రెండోది హిట్ కాల. మొదటి దాంట్లో ఉన్న ఎమోషన్స్ రెండో దాంట్లో లేవు. పైగా ఇంకొకటి ఏంటంటే, ఇవాళ ఈ విధంగా సినిమాలు తీస్తే ఆడవు అనే సంగతి వాళ్ళకు కూడా తెలుసు. పైగా ఈ సింగిల్ స్క్రీన్ సినిమాలు అంటే ఆ సినిమాకి వెళ్ళటం ఒక నామూషిగా ఫీల్ అవుతున్నారు. మన చేతిలో డబ్బులు ఉండవు, కానీ మల్టీప్లెక్స్లోనే సినిమా చూడాలి అని ప్రేక్షకులు అనుకోవటము. మరి ఈ చిన్న సినిమా, ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ను కూడా ఈ పెద్ద సినిమాలు రిలీజ్ అయిన రోజుల్లో అవి కూడా ఖాళీ ఉండవు, అక్కడ కూడా పిండేసుకోవాలి, అక్కడ కూడా టికెట్ రేట్ పెంచుకుంటున్నారు కదా. మీరు మల్టీప్లెక్స్లో డబ్బులు పెంచడం తప్పు, సింగిల్ స్క్రీన్లో పెంచడం తప్పు. అలాగే సౌకర్యాల విషయంలో చూసుకుంటే ఈ థియేటర్ల వాళ్ళు ఇవాళ ఆ థియేటర్లు మేనేజ్ చేసుకోలేక, వాళ్ళ ఖర్చులు రాక ఇవాళ ఫంక్షన్ హాల్స్ కింద మారిపోతున్నాయి థియేటర్లన్నీ. అసలు సింగిల్ స్క్రీన్ సినిమాలు ఇంకొక 5 ఏళ్ళు పోయిన తర్వాత అసలు మనకి ఎక్కడ కాగడా పెట్టి ఎతికినా దొరకవు. మళ్ళీ పాత రోజుల్లో లాగా తడికి సినిమా హాళ్ళు వస్తాయేమో కానీ, అంటే ఖర్చు ఏమీ లేకోకుండా ఓన్లీ ప్రొజెక్టర్ మాత్రమే ఉండి చుట్టూ తడికిలు కట్టే థియేటర్లు వస్తాయేమో కానీ, అంటే అంతరాలు అలా పెరిగిపోతున్నాయి సమాజంలో. ఇప్పుడు ₹300 పెట్టి పాప్కార్న్ కొనుక్కోవాలి, కూల్ డ్రింకు తాగాలి, కేకులు తినాలి, సినిమా టికెట్ ₹200, 600 పెట్టినా 700 పెట్టినా చూడాలి అని ఒక సెక్షన్ వాళ్ళు తయారయ్యారు. వాళ్ళు ఈ సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళటానికి ఇష్టపడినప్పుడు ఏమవుతాయి, ఈ సింగిల్ స్క్రీన్స్ అన్నీ ఈ థియేటర్లుగా మారిపోతాయి, రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్గా మారిపోతాయి. ఇంక ఇప్పుడు మామూలు పేదవాడు సినిమా చూడాలి అంటే ఏంటి చేయాలి? వాడు శుభ్రంగా తడికిల థియేటర్లు, తోలుబొమ్మలాటలు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు డబ్బున్నోడికే సినిమా అనేలాగా తయారు చేసేశారు. మరి ఇలాంటి సమస్యలు ఇవన్నీ ఉన్నప్పుడు అసలు పరిష్కరించాల్సింది ఎవరు? వీటిని సినిమా పెద్దలు పరిష్కరించాలి, మా అసోసియేషన్ పరిష్కరించాలి. మా అసోసియేషన్ ఎప్పుడో కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది. అసలు మా అసోసియేషన్ అనేది దిక్కు దివాణం లేకుండా అయిపోయింది. పోనీ ఎవరన్నా స్వార్థం అనుకుని ఆ నలుగురు అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు ఏమన్నా ముందుకు వస్తారా అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళది. వాళ్ళకి కావాల్సిన ఆ నలుగురుగా మిగిలిందే డబ్బుల కోసం. వాళ్ళు ఎందుకు పరిష్కారం చేస్తారు? వాళ్ళు చేయరు. పోనీ చిన్న నిర్మాతలు తరఫున చిన్న సినిమాలు రావాలి అని చెప్పి అడిగే నారాయణమూర్తి లాంటి వాడికి కూడా ఈరోజు వాయిస్ లేకోకుండా అయిపోయింది. మరి పరిస్థితుల్లో ఇది ఎట్లా, ఈ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? దీనికల్లా ఒకటే పరిష్కారం, సినిమాలు తీసుకోవాలి, ఓటీటీ రైట్స్ అమ్ముకోవాలి. ఏమొస్తాయి ఓటీటీ రైట్స్? ఈటీవీ వాళ్ళకి అమ్ముకోవాలి,
లేకపోతే జెమినీ టీవీ వాళ్ళకో జీటీవీ వాళ్ళకో వాళ్ళకి అమ్ముకోవాలి. అంటే ఎంత తక్కువ బడ్జెట్లో సినిమా తీయగలిగితే అంత బెటర్. అంత అతనికి ఆర్థిక భద్రత ఉంటుంది. ఆ డైరెక్టర్ కూడా 5గురే చూశారు 10 మంది చూశారు 2 రోజులే ఆడింది 2 ఆటలే ఆడింది అనుకోకుండా జనాల్లోకి సినిమా వెళ్తుంది. మేడం ఇప్పుడు ఏంటంటే కొంతమంది డైరెక్టర్ల విషయంలో కూడా చూస్తాం. ఇప్పుడు చిన్న పెద్ద అని లేకుండా నేను ఒక డైరెక్టర్ని అని చెప్పి ట్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా మోహన్ గారిని చూస్తూ ఆయన ఫస్ట్ సినిమా అనుకుంటా ఐ థింక్ నాకు తెలిసి. కాకపోతే ఏంటంటే ఆయన ఎక్స్పెండిచర్ వేరుండి తన ఎన్నో కళలు కానీ ఒక సినిమాని తీయడం జరిగింది. దాన్ని ఏంటంటే ఇట్లా ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి కూడా అనుకోలేదు. కానీ నెటిజన్స్ ఏమంటున్నారంటే ఆ వీడియో కింద కొంతమంది కామెంట్స్ ఏంటంటే మూవీ మేము చూసాము బాగుంది, మూవీ మేము చూసాము బాగుంది అని చెప్పేసి అంటే ఇక్కడ ఏంటంటే ఆడియన్స్ తప్పు చెప్తున్నారా లేకపోతే డైరెక్టర్ తప్పు చెప్తున్నారా? లేదు 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 సినిమాలు బాగుంటాయి. ఇప్పుడు కొన్ని అవార్డు మూవీస్ ఉంటాయి, కొన్ని రివార్డ్ మూవీస్ ఉంటాయి. రివార్డ్ మూవీస్ అంటే డబ్బులు విపరీతంగా వస్తాయి, అవార్డు మూవీస్ అంటే అవార్డులే వస్తాయి, డబ్బులు రావు. డబ్బులు రాకపోయినా పర్వాలేదు, నేను మంచి సినిమా తీశాను అనే ఒక తృప్తి నాకు ఉండాలి అని అనుకుంటున్నారా? దానికి మీరు ప్రిపేర్ అయ్యారా లేదా? ముందు మనం ప్రిపేర్ కావాలి. ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్తున్నాం, ఏ రకమైన యుద్ధం అయితే చేస్తాం మనము? కత్తా లేకపోతే గుర్రమా లేకపోతే ఇంకొకట ఏమీ లేదు. నుంచునే ఫైట్ చేస్తావా, నడుచుకుని వెళ్తా ఫైట్ చేస్తావా? మనం సిద్ధం కావాలి. అందుకని ఇవాళ చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉంది అన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? వాస్తవ పరిస్థితులు ఇలా ఉన్నాయి, మనం పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాల్సిందే కానీ పరిస్థితులకు ఎదురెత్తడానికి లేదు. పోనీ లేదు మీకేమన్నా మీ తాతలు తండ్రులు ఇచ్చిన కోటాను కోట్ల ఆస్తులు ఉన్నాయి, లేదు సంపాదించిన డబ్బులు ఉన్నాయి మోహన్ బాబు కుటుంబం లాగా అనుకుని ఆ డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలు తీసుకుందాము అనుకుంటే అది వేరే విషయం. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తున్న సినిమాల్లో వాళ్ళ పెద్ద అబ్బాయిని పెట్టి తీసిన సినిమాల్లో కావచ్చు, ఒకప్పుడు ఇద్దరు పిల్లల్ని పెట్టి తీసిన సినిమాల్లో కావచ్చు, ఏ సినిమా కూడా డబ్బులు చూసిన సినిమా లేదు. కానీ వాళ్ళు తీస్తూనే ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి డబ్బులు, వాళ్ళు ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటున్నారు, డబ్బులు పోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు ఉన్నారు, ఆయన ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటున్నారు, డబ్బులు వచ్చినా రాకపోయినా ఏదో ఆయనకు వచ్చింది తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన చిన్న బడ్జెట్ సినిమాలు కాబట్టి పెద్ద నష్టం కింద లెక్క కాదు ఆయనకి కనీసం కీర్తి అనే వస్తుంది. ఆయన మంచి సినిమా తీశాడు, ప్రజల కోసం ప్రజా సమస్యల మీద ప్రజలను మేల్కొల్పడానికి సినిమా తీశాడు, కళ ప్రజల కోసం అని నిరూపిస్తున్నాడు అనే ట్యాగ్ అన్నా మిగిలింది ఆయనకి. ఇట్లాంటి వాళ్ళకి ఏం మిగులుతుంది? ఉన్నాయి పోగొట్టుకోవడం తప్పితే. ఇక లేదు అంటే తీయాలి ఓ బేబీ లాంటి సినిమా, అదేదో ఒక సినిమా వచ్చింది కదా యూత్ స్టోరీ బేబీ, ఆ సినిమా అట్లాంటి సినిమాలన్నా తీయాలి, పాపులర్ అవుతుంది. ఎందుకు పాపులర్ అయింది అది? దానిలో ఆడపిల్లలు మగపిల్లల్ని ఏడిపించేవి, అదే మోసం చేసి వెళ్ళిపోయే విషయం, ఇంక మగపిల్లలు కళ్ళనీళ్లు తుడిచేలాగా ఉంది కాబట్టి ఆ కరుణ రసాత్మక సినిమాని జనాలు చూశారు. అట్లా ఏవో ఒక యునిక్ ఎలిమెంట్స్ తీసుకుని చేస్తే సినిమాలు ఆడేలాగా ఉన్నాయి. ఏదైనా సరే థియేటర్లు సరిగా లేవు, థియేటర్లు ఇవాళ చిన్న సినిమాలకి అనుకూలంగా లేవు. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన సినిమా. ఒకవేళ నేను సినిమా చూద్దాం అనుకున్నా 23 అనే సినిమా, అది రాత్రి 11:30కు ఉంది. ఏం చూడాలి? రాత్రి 11:30కి వెళ్ళి 2 అవుతుంది, ఇంటికి ఎట్లా వస్తాం ఆ టైంలో? ఒకప్పుడు ఏంటంటే 9, 12, 3, 6 అక్కడతోనే 6 కాదు, రాత్రి 9 షో కూడా ఉండేది. ఇప్పుడు 5 షోల్లో 11 షో కూడా వేస్తే అది వేరే విషయం. అసలు పగలు ఎక్కడా లేదు, ఒకే ఒక థియేటర్ లో ఆడుతుంది, అది 11:30కి ఆడుతుంది. ఎట్లా వెళ్తాం? కష్టం. ఎవరు వస్తారు? నమ్మడానికి లేదు. అందుకని ఏంటంటే అది చిన్న సినిమా కాబట్టి ఆ చిన్న సినిమా చేసుకున్న దురదృష్టం అది. అయినప్పటికీ ఆ సినిమా బాగానే ఆడింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లాంటివి లేకోకుండా ఉండాలి అంటే కొంచెం ఇండస్ట్రీ పెద్దలు ఆలోచించాలి. వాళ్ళ పెద్దలు ఎవరు లేరు కాబట్టి నాలాంటి వాళ్ళే పెద్దలు అవుతున్నారు. చిన్న సినిమాల పక్షాన మాట్లాడుతున్నాం, ఏమవుతుంది మాట్లాడితే? వింటారు, ఇదేదో బాగానే ఉంది అనుకుంటారు. ఎవరైతే నిర్ణయం తీసుకోగలరో వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవాలి. నేను మాట్లాడితే మీరు మాట్లాడితే ఏమవుద్ది?
సో ఇప్పుడు ఇంకా ఆయన ఇంకోటి కూడా అన్నాడు, మలయాళీ వాళ్ళు చూడండి సినిమాలు ఎలా ఆదరిస్తారు అని. అవును. అదే అసలు ఇండస్ట్రీకే ఆ బుద్ధి జ్ఞానం ఉంది. ఇక్కడ మనకెక్కడుంది ఆ బుద్ధి జ్ఞానం? రెండూ లేవు. తెలుగు సినీ ఇండస్ట్రీ ఎప్పటికీ ఒకటి సపోర్ట్ చేసుకోలేదు. అసలు కాదు అండి, కళల పట్ల, పుస్తకాల పట్ల, అలాగే సంస్కృతిని కాపాడుకునే విషయంలో కేరళ మలయాళీలకి ఇంకెవ్వరు సాటిరారు. తమిళియన్స్కి వాళ్ళ భాష మీద ఇష్టం ఉంటుంది తప్పితే మిగతా అన్ని విషయాల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ అక్కడ మలయాళీలో ఆ మధ్య ఒక ఇది వచ్చింది, ఒక సర్వే వచ్చింది. పుస్తకాలు ప్రింట్ అయ్యే విధానం చూస్తుంటే ఇక్కడ మనము ప్రింట్ అయ్యే పుస్తకాలకి కనీసంలో కనీసం 25 రెట్లు ఎక్కువ పుస్తకాలు ప్రింట్ అవుతాయంట. కొని చదువుతారంట వాళ్ళు. ఇక్కడ ఫ్రీగా ఇస్తే కూడా చదవరు మన దగ్గర. అంటే అసలు ప్రజల్లోనే ఆ కళల పట్ల, మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల, ప్రాచీన సంస్కృతి పట్ల, లేకపోతే నడుస్తున్న చరిత్ర పట్ల మన వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడున్న ప్రజలకి మనం అక్కడ ఆ జానర్లో లేము. అందుకని నేల విడిచి సాము చెయ్యొద్దు అనేదే మనం చెప్పదలుచుకుంటాం. డైరెక్టర్ల విషయంలో కృష్ణకుమారి గారు ఏం చెప్తారు? ఇంక చెప్పేది ఏం లేదు. డైరెక్టర్లు నేనే చెప్పాను కదా, నేల విడిచి సాము చేయొద్దు అని చెప్పింది అందుకే. ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న కండిషన్స్ ప్రకారం ఇప్పుడు మలయాళీ వాళ్ళని చూసి మనం వాతలు పెట్టుకుంటే కుదరదు, పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే అవ్వదు కదా. అది నా ఉద్దేశం.